ముక్కుసూటిగా ఒక్కటే ప్రశ్న అడగదలుచుకున్నాను. ఏదైతే ఈ సంఘటన జరిగిన తర్వాత ఫిబ్రవరి 24వ తారీఖు నాడు ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకునే నాయకులు ఈ బాధితుల దగ్గరకు వచ్చి వారి ముసలి కన్నీరు, వారి ఆవేదనని మీడియాల ద్వారా నేను చూశాను. వారిని నేను అడగదలుచుకున్న ప్రశ్న ఒక్కటే. ఇందాక బాధితులు చెప్పారు, మీకు తెలుసు, సుమారు 2017-18 నుంచి ఈ బాధితులు అక్కడ నివసిస్తున్నారు. ఇందాక ఆడబిడ్డలు చెప్పినట్లు తాగటానికి నీళ్లు లేదు, చీకటి పడితే ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకోవటానికి కూడా ఎలుతూరు లేదు, బాత్రూమ్ వెళ్లాలంటే బాత్రూమ్ లేదు, పాములు జర్రులు పేర్లతో ఆ ప్రాంతం అంతా నిండి ఉండి గడిచిన 7.5-8 సంవత్సరాల నుంచి చాలా మంది అక్కడ నివసిస్తున్నారన్న సంగతి మీకు కూడా తెలుసు. మాది పేదవాడి ప్రభుత్వాన్ని మీరు ఇప్పుడు పేదవాళ్ళు గుర్తొచ్చి మీరు మాట్లాడుతున్నారు. మీరు 2023 ఎన్నికలకు ముందు మొన్న నేను చెప్పినట్లు, మొన్న నేను ఏవైతే ప్రాపర్ క్లిప్పింగ్లు చూపించానో చూపించిన విధంగా 2023 ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఇదే కాలనీని మీరు కూలగొట్టడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ ఇదే బాధితులు మిమ్మల్ని ప్రతిఘటించినప్పుడు మీరు తోక ముడుచుకొని వెనక్కి పోయారు. అసలు ఆ సందర్భం తీసుకురావడానికి ముందే గడిచిన 9 సంవత్సరాల నుంచి ఆడ పేదోళ్లు నివసిస్తున్నారని తెలిసి మీకు కళ్ళు లేని కబోతుల్లా చూసుకుంటూ ఉన్నారే తప్ప ఏ పేదవాళ్ళకి మీరు న్యాయం చేస్తానంటే ఆనాడు ఈ ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ఇవాళ ఉన్న ప్రభుత్వం ఆనాడు కాదని అనలేదే మా బట్టి గారు. మీరు 10 సంవత్సరాలు రాజ్యమేలారే, ఎందుకు మీకు ఆనాడు ఆలోచన రాలేదు, బుద్ధి రాలేదు, జ్ఞానం లేదు? పేదోళ్ళు గుర్తొస్తారా? ఈనాడు ఈ పేదోళ్ళకు వచ్చి మీరు కన్నీరు కార్చి అవాక్కులు చవాక్కులు పేరే నైతిక హక్కు మీకు ఎక్కడుంది? మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా ఇళ్లు కట్టుకోలేదే, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా కబ్జా చేయలేదే. మీ ప్రభుత్వంలో జరిగిన నాడు మీరు వాళ్ళకి నిజంగా సాయం చేయాలి అనుకుంటే మీరు ఎందుకు చేయలేకపోయారు? అంత విశాలమైన హృదయం లేదు. దొరల పాలన, దొరల పోకడ అనేది అందుకే ఈ ప్రభుత్వం సంఘటన జరిగిన మరుక్షణమే మంత్రి వచ్చారా, వీళ్ళు వచ్చారా, వాళ్ళు వచ్చారా అని ఓవర్ యాక్షన్ కాదు. మీరేదో చెప్తే ఆడ మేము ఇవ్వటంలా. పేదోడి కష్టం ప్రత్యక్షంగా చూసింది చెల్లించే ప్రభుత్వం ఇది. పేదోడి కష్టాలు ప్రత్యక్షంగా చూసిన మనుషులు మేము. మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుంది? నైతిక హక్కు లేని మీరు ఒక్కరి వెలుగుమట్లలోనే కాదు అనేక ప్రాంతాల్లో ఇంకా పగటి కళలకంటూ, నేను పదే ఆ పదం అన్నట్టు తప్పటంలా, పగటి కళలకంటూ మా ప్రభుత్వం వస్తుంది, మేం చూస్తాం, ఏంది నీ ప్రభుత్వం వచ్చేది? ఏడ నీ ప్రభుత్వం వచ్చేది? ఈ ప్రజా ప్రభుత్వం పేదోడికి అండగా ఉంది, పేదోడి దీవెనలున్నాయి, ఫలితాలున్నాయి. ఇంకా ఇన్ని ఫలితాలు చూసిన తర్వాత నిస్సిగ్గుగా పగటి కళల గంటం అంటే ఏంటంటే చీకటి పడక ముందే ఎల్తూరులోనే కళలు గంటం. ఇంకా నువ్వు అటువంటి కళలు కంటున్నావు, ఇంకా ఊహించుకుంటున్నావు నేను ముఖ్యమంత్రినో కాబోయే ముఖ్యమంత్రినో. నీ పగటి కళల్లాగలే ఈ తెలంగాణ ప్రజలు ఉంచుతారు. ఊహల్లో ఊగిసలాడకు. నీ రెడ్డి బుక్ రాసేదో, నువ్వు వచ్చిన తర్వాత సాధించాలనుకునేదో, నువ్వు వచ్చిన తర్వాత చూపించాలనే కక్ష చూపించే కార్యక్రమం అసలు నీకు అటువంటి అవకాశం తెలంగాణ ప్రజలు ఇవ్వరు. దానికి కారణం ఒక్కటే, ఇది పేదోళ్ల ప్రభుత్వం, పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం. కాబట్టే అనేక సంక్షేమ కార్యక్రమాలు నువ్వు చేయన్నాడు. నీ 10 సంవత్సరాల్లో నువ్వు ఎలగబెట్టని సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు పేదోడికి ఈ ప్రభుత్వం ఇస్తుంది.